హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ దాని శారీస్ చూపించాను కదండి. ఈ వీడియోలో ఇంకొన్ని బ్లౌజ్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను. చూసేయండి ఒక్కొక్కటిగా. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇదైతే టెంపుల్ రన్ బ్లౌజ్ అండి. బ్యాక్ మొత్తం టెంపుల్ డిజైన్ అంటారు కదా, ఆ నెక్ అయితే ఇచ్చేసాం. ఇదైతే హ్యాండ్స్ అండి. చూసారా, ఇది బ్యాక్ నెక్ అన్నమాట. మొత్తం గోల్డ్ అండ్ బీడ్స్తో వైట్ పూసలతో డిజైన్ చేశారు. నెక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కట్ వర్క్ ఇచ్చారండి. టెంపుల్ డిజైన్ అంటే టెంపుల్ షేప్లో ఉంటుంది కదా, అలా. చూసారా, హ్యాండ్ మొత్తం కూడా ఇలానే కంటిన్యూ చేశారు, ఫుల్ హెవీగా బుటీస్తో. అండ్ హ్యాండ్ లాస్ట్ కూడా అలానే పెట్టారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా అలానే కంటిన్యూ చేశారు. ఓవరాల్ లుక్ బ్లౌజ్ అయితే ఇదండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, లీఫ్ గ్రీన్ అంటారు కదా, అది. దీని బ్లౌజ్ వచ్చేసి కాసులతో డిజైన్ చేశారండి, రౌండ్ నెక్తో. చూసారా, రౌండ్ నెక్ మొత్తం ఇలా గోల్డ్ థ్రెడ్తో చేసేసి కాసుల్ని అయితే డిజైన్ చేశారు. అక్కడక్కడ మిర్రర్తో స్టోన్తో చిన్న బుట్టి అయితే ఇచ్చేశారండి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. హ్యాండ్ పట్టీకి మాత్రం ఇలా మళ్ళీ కాసులతో కంటిన్యూ చేశారు సేమ్ డిజైన్ని. 2 హ్యాండ్స్‌కి అట్లనే పెట్టి చేశానండి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ కాసులతోనే కంటిన్యూ చేశారు. ఓవరాల్‌గా బ్లౌజ్ లుక్ మొత్తం ఇలానే కంటిన్యూ చేశారు. చాలా బావుంటుందండి. సో, ఇదండి ఈ బ్లౌజు. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి. పర్పుల్ అండ్ సిల్వర్. దీనికొచ్చేసి రౌండ్ షేప్ ఇచ్చి మొత్తం సిల్వర్ కలర్స్‌తో ఇచ్చేశారండి. బుటీస్ అండ్ కుందంతో చేశారు. చూసారా, బ్లౌజ్ నెక్ మొత్తం కూడా మధ్యలో స్టోన్ ఇచ్చి ఇలా చుట్టూ జర్దోసితో వేశారు. అలాగే దీనికి కూడా ఫుల్ హ్యాండ్ అండి. దీనికి 2 పట్టీస్ లాగా వేపిచ్చాము. అండ్ పట్టీకి కింద రెడ్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చానండి. అలాగే 2 హ్యాండ్స్‌కి అలానే ఇచ్చేసాము. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే కంటిన్యూ చేశారు, వైట్, సిల్వర్ అండ్ కాంబినేషన్‌తోనే. ఇదండి ఓవరాల్ లుక్ బ్లౌజ్ వచ్చేసి. చాలా బావుంటుంది ఇది కూడా. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్ అండి. ఇది కూడా టెంపుల్ డిజైనే. దీని షేప్ కూడా సేమ్ అలానే ఉంటుంది, ఇందాక చూపించాను కదా అదే. కాకపోతే ఇక్కడ పూసలైతే మారాయండి. వైట్ పూసలు మొత్తం ఇక్కడ స్టిచ్ చేశారు. చూసారా ఎంత హెవీగా వేశారో. అక్కడక్కడ బుటీస్ కూడా వేశారు. కట్ వర్క్ కూడా ఇచ్చారు దీనికి కూడా. అలాగే హ్యాండ్స్‌కి కూడా ఫుల్ డిజైన్ వేశారండి, అదే కంటిన్యూ చేస్తా. హ్యాండ్ పట్టీకి కూడా కింద కట్ వర్క్ లాగా ఇచ్చేసి పూసలతో అయితే స్టిచ్ చేసేశారు. సో, ఇదండి బ్యాక్ నెక్ అయితే. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కట్ వర్క్ ఇచ్చారు, వన్ సైడ్ వచ్చేసి. చూసారా, ఇదిగో చూడండి. అలా మొత్తం పూసలతోనే డిజైన్ చేశారు. ఓవరాల్‌గా బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి లైట్ పీచ్ పిస్తా కలర్ అండి అండ్ కాపర్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్‌గా జర్దోసితో మొత్తం స్టిచ్ చేశారు. దీనికి కూడా లీఫ్స్‌తో అక్కడక్కడ లీఫ్ షేప్‌లో బుటీస్ అయితే ఇచ్చారండి. అలాగే దీనికి కూడా ఫుల్ హ్యాండ్. దీనికి కూడా హ్యాండ్ చివర్లో కట్ వర్క్ అయితే ఇచ్చి ఒక లైన్ లాగా జర్దోసితో వేశారండి. నెక్‌కి ఏదైతే అదే ఇచ్చారు. సో, ఇదండి బ్యాక్ నెక్. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే కంటిన్యూ చేశారు. చూసారా, సేమ్ జర్దోసి వర్క్స్‌తోనే ఇలా వర్క్ చేశారు. సో, ఇదండి ఓవరాల్ దీని బ్లౌజ్ లుక్ అయితే. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ. ఇది పింక్ కూడా కాదండి, అదొక మెరూన్ షేడ్ అంటారు, కానీ వీడియోలో మీకు పింక్ లాగా కనిపిస్తుంది. దీనికి కూడా కట్ వర్క్ ఇచ్చేసాం మొత్తం నెక్ మొత్తం చుట్టూ బ్లూ బీడ్స్‌తో. బ్యాక్ నెక్ మొత్తం చిన్న చిన్న బీడ్స్‌తో కూడా బుటీస్ అయితే చేశారండి. ఇది కూడా ఫుల్ హ్యాండ్సే. దీనికి కూడా కాపర్ రావడం వల్ల దీని మీద బ్లూ బీడ్స్‌తో మొత్తం అండ్ గోల్డ్ బీడ్స్‌తో కూడా డిజైన్ చేశారు. దీన్ని కచ్ వర్క్ అంటాం కదా, అలా ఇచ్చారు నెక్ మొత్తం. దీని ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే కట్ వర్క్ ఇచ్చేసి ఇలానే చేసేసారండి. చాలా బావుంటుంది ఇది కూడా. సో, ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసి డిజైన్ మొత్తం. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి. ఇది కూడా చాలా హెవీ లుక్ అన్నమాట. దీని సైడ్ మొత్తం మిర్రర్ అండ్ గోల్డ్ బీడ్స్ అండ్ గ్రీన్ కుందన్స్, ఓన్లీ కుందన్స్తోనే స్టిచ్ చేశారు ఇది కూడా, అండ్ థ్రెడ్ వర్క్.
చాలా హెవీగా ఉంటుంది. చిన్న చిన్న బుటీస్‌తో కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ మొత్తం చూసారా? అండ్ దీనికొచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి. దీనికి మధ్యలో ఒక కట్లాగా ఇచ్చేసి కుందన్స్‌తో డిజైన్ చేశారు చాలా హెవీగా. ఇదండి బ్యాక్ నెక్ మొత్తం. చాలా హెవీగా ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది వేసుకుంటే. అండ్ ఫ్రంట్ కూడా ఇలానే కంటిన్యూ చేశారు. ఒక లైన్ కుందన్ స్టెప్ ఇచ్చేసి మిగతా మొత్తం థ్రెడ్‌తో డిజైన్ చేశారు. ఇది ఓవరాల్ లుక్ బ్లౌజొచ్చేసి. నెక్స్ట్ బ్లౌజొచ్చేసి ఇదొక లైట్ షేడ్ పింక్ అండి. దీనికి కూడా మొత్తం మ్యాంగో వర్క్ ఉంటుంది కదా! దాంతో డిజైన్ చేశారు. మ్యాంగో షేప్స్ వచ్చేలా. అండ్ వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం చాలా హెవీగా స్టిచ్ చేశారు. కుందన్స్ అండ్ బీడ్స్ పెట్టేసి థ్రెడ్ వర్క్స్‌తో మిర్రర్స్ అవన్నీ పెట్టి హ్యాంగింగ్స్ కూడా చాలా హెవీగా పెట్టారండి. చూడండి ఎంత బావున్నాయో. చాలా హెవీగా డిజైన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి దీనికి కూడా షార్ట్ హ్యాండ్స్ అండి. చూడండి దీనికి కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఇది ఓవరాల్ లుక్ వచ్చేసి బ్యాక్ అయితే. ఫ్రంట్ సైడ్ వచ్చేసి సేమ్ అదే మ్యాంగోస్‌ని కంటిన్యూ చేశారు. మ్యాంగో డిజైన్‌ని. ఇదండి దీని లుక్ వచ్చేసి. ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది ఇదైతే. ఇది కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ కుందన్స్తోనే చేసేశారు. చూడండి ఇదొక జిగ్‌జాగ్ టైప్‌లో నెక్ మొత్తం థ్రెడ్‌తో ఇచ్చేశారు. అలాగే కుందన్స్‌ని కూడా చాలా హెవీగా యూజ్ చేశారు. హ్యాంగింగ్స్ కూడా దీనికి కూడా చాలా హెవీగా పెట్టారండి. స్టోన్ హ్యాంగింగ్స్ అయితే చాలా బావుంటాయి. అలాగే దీనికి కూడా నేను షార్ట్ హ్యాండ్సే స్టిచ్ చేపిచ్చానండి. దీనికి కూడా సేమ్ వర్క్ కంటిన్యూ చేశారు హ్యాండ్స్‌కి కూడా. అండ్ ఇది కూడా చాలా హెవీ వర్క్ బ్లౌజు. అండ్ దీని ఫ్రంట్ వచ్చేసి కూడా సేమ్ కంటిన్యూ చేశారు ఇలానే. చూసారా ఇలా జిగ్‌జాగ్‌తోనే వచ్చేలాగా చేశారు. ఇదండి దీని ఓవరాల్ లుక్ బ్లౌజ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇదొచ్చేసి పాట్ షేప్ ఉంటుంది వెనకల. దీనికి కూడా థ్రెడ్ వర్క్ అండి. థ్రెడ్ అండ్ ఓన్లీ వైట్ స్టోన్స్‌తో స్టిచ్ చేశారు. అలాగే చిన్న చిన్న బుట్టీస్‌ని పెట్టారు. ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. దీనికి కూడా షార్ట్ హ్యాండ్సే పెట్టించానండి. సేమ్ మన లోటస్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లవర్ షేప్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా అలానే కంటిన్యూ చేశారు. ఇదండి ఓవరాల్ లుక్ బ్లౌజ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది ఇదైతే. దీనికి కూడా హ్యాంగింగ్స్ బాగా పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్. ఇది చాలా సింపుల్‌గా వేపిచ్చేసాను. కొంచెం థ్రెడ్ వర్క్ వేపిచ్చేసాను. రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తం థ్రెడ్‌తో ఎక్కువ చేశారు ఈ బ్లౌజ్ అయితే. ఓన్లీ 1 స్టెప్ స్టోన్స్ పెట్టారు. అక్కడక్కడ జస్ట్ బుట్టీస్ అయితే ఇచ్చారు. హ్యాండ్ అయితే ఇది కూడా షార్ట్ హ్యాండే అండి. 1 లైన్ ఇచ్చేసి ఇలా బీడ్స్‌తో కాకుండా మామూలుగానే వేశారు స్టోన్స్‌తో 1 లైన్. మిగతాది మొత్తం థ్రెడ్ వర్కే యూజ్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా 1 లైన్ స్టోన్స్ లేసేసి అలాగే థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి. ఇది ఓవరాల్ లుక్ బ్లౌజ్ అయితే. ఇది కూడా చాలా బావుంటుంది కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ అంటారు కదా! అదండి. ఇదైతే కంప్యూటర్ వర్క్ అండి. జస్ట్ కచ్ వర్క్ అంటారు గదా! దాన్నైతే థ్రెడ్‌తో వేపిచ్చి మిర్రర్స్ అయితే పెట్టిచ్చాను. అలాగే హ్యాండ్స్ కూడా ఇలానే పెట్టిచ్చాను. బట్ హ్యాండ్స్ మొత్తం వచ్చేసి మిర్రర్స్‌తో వేపిచ్చేసాను కచ్ వర్క్ ఇప్పిచ్చి. ఇంకా హ్యాండ్స్ పట్టీకైతే ఏం వేపీలేదు బార్డర్ రావడం వల్ల. ఓన్లీ హ్యాండ్ మిడిల్ మొత్తం ఇలా గ్రాండ్‌గా ఉండాలని చెప్పి మిర్రర్స్‌తో వేపిచ్చాను. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ వర్క్ కంటిన్యూ అయిందండి మిర్రర్స్‌తో. మనం బ్యాక్ నెక్ ఏదైతే ఇచ్చామో అదే ఫ్రంట్ సైడ్ వేశారు. దీని లుక్ అయితే ఓవరాల్‌గా ఇదండి. సో ఫ్రెండ్స్ ఇదండి నా దగ్గర ఉన్న బ్లౌజ్ కలెక్షన్స్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే దీని శారీస్ నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.